ఇక అభివృద్ధిని అడ్డుకుంటే శివతాండవేనంట. అభివృద్ధిని అడ్డుకుంటే శివతాండవే. 6 మూసి ప్రాజెక్టు ఆగేదే లేదు సీఎం రేవంత్ రెడ్డి. సబితక్క మీ అబ్బాయి వేసిన కేసును వెంటనే వెనక్కి తీసుకో. 45 ఏండ్లు పదవులు అనుభవించి ఇప్పుడు అడ్డుపడతారా? రాజకీయ స్వార్థం కోసం పేద ప్రజల భవిష్యత్తులను బలి చెయ్యొద్దు. మంచిర్యాలలో మంచిలేశ్వర శోభ దక్షిణ కాశీగా వెలుగుతుంది. మచిలేశ్వర ఓంకారేశ్వర ఆలయాల పునరుద్ధరణకు భూమి పూజ చేస్తూ ఉన్నాడు. 700 కోట్లు పెట్టి 8 ఎకరాలలో అద్భుతంగా ఆలయం కడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిన్న శంకుస్థాపన చేసిండు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు. చాలా అనుకుంటాం కట్టాల్సింది గుడి కాదు బడి అని. ఇప్పటివరకు మరి మీరు ఎన్ని బడులు కడతా ఉన్నారో, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సొంత జిల్లాలలో బడులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఒకసారి అది ఆలోచించండి, ఒకసారి చూడండి. సరే, ఈ దేవాలయం కడితే ఎవరు అడ్డు చెప్పరు, అందుకోసం నువ్వు దేవాలయం కడుతున్నావేమో. ఎందుకంటే దేవాలయం అనేది ఇప్పుడు అది హిందువులల్లో ఉండని, క్రిస్టియన్లలో ఉండని, ముస్లింలలో ఉండని, దేవాలయం ఏంటంటే ఆ సామాజిక వర్గానికి అదొక మంచిగా దైవ మార్గానికి చూపిస్తుంది కాబట్టి వాళ్ళందరూ మొక్కుతారు, చేస్తారు కాబట్టి దేవాలయానికి ఎవరు అడ్డు చెప్పరేమో. కానీ మీరు దేవాలయాలు ఇవి ఒకటే కాదు ఆలోచించాల్సింది, కట్టాల్సింది పెద్ద పెద్ద విగ్రహాలు కాదు. విగ్రహాలు కట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడు మంచిది చేస్తే ప్రజల గుండెలలో విగ్రహంగా, ప్రజల గుండెలలో చిరస్థాయిగా ఇప్పటికి నిలిచిపోతాడు. అక్కడ ఉండాలి రాజకీయ నాయకుడు అనేటోడు, గుండెలలో ఉండాలి. కానీ పెద్ద పెద్ద విగ్రహాలలో కాదు, కట్టాల్సింది గుడులు కాదు బడులు. దయచేసి ఆలోచించండి ప్రభుత్వం.